నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో గల మస్కట్ వీధి నందు నూతనంగా నిర్మించిన ఆర్ట్ గ్లోబ్ ది సెలబ్రేషన్ హాల్ను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్బాబు యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగర ప్రజలకు ఆర్ట్ గ్లోబ్ సెలబ్రేషన్ హాల్ పేరుతో మరొక మినీ ఫంక్షన్ హాల్ సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు వ్యాపారాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రజల అభిమానం లేకపోతే ఏ వ్యాపారమూ కూడా ముందుకు సాగదని, ప్రజలందరి ఆశీర్వాదాలు వీరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరీముల్లా, ఇంతియాజ్, ఖాజావలి, నౌషాద్, జాఫర్ మొహిద్దీన్, కారేషా, రఫీ, హజీ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలకి ఇంకో కొత్త ఫంక్షన్ హాల్ మన 48 డివిజన్లో మెక్లాన్స్ రోడ్ మస్కట్ వీధి దగ్గర ఆర్ట్ గ్లోబ్ ది సెలబ్రేషన్ హాల్ అని చెప్పి ఒక మినీ ఫంక్షన్ హాల్. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ కన్నా ఎక్కువ నేను చెప్పాలనుకుంటేది ఏంటంటే, ఈ ఫంక్షన్ హాల్కి దీనికి మన 35-40 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజంలో తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసిన ఫయాజ్ భాయ్, ఎవరైతే ఈనాడులో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈనాడు పేపర్ ఎడిటర్గా ఆయన తన సర్వీసెస్ అన్నీ మన అందరి కోసం, ప్రజల కోసం ఇచ్చిన వ్యక్తి. ఈరోజు తన కుమారుడు రాహిల్ MBA చేసి తన ఎక్కడో ఉద్యోగం చేసుకోవడం ఏంటి, ఉద్యోగం చేసుకుంటే నేను ఒక్కడనే బ్రతుకుతాను, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నేను వ్యాపారం చేస్తే నాతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, 10 మందికి జీవితాలు ఇవ్వగలుగుతాను అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క బిజినెస్లోకి రావడం జరిగింది. బిజినెస్ ఈరోజు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కానీ ఇబ్బందికరంగానే ఉంది. ఈ సమయంలో ఈ క్రైసిస్లో వ్యాపారం పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 10 మందిని బ్రతికేయాలంటే మన అందరి యొక్క సహకారం లేకపోతే వ్యాపారాలు జరగవు. ఒకరి తెలివితేటలతో, ఒకరి శక్తితో జరగదు. మీ అందరి అభిమానం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. ఈరోజు రాహిల్ ఈ యొక్క ఫంక్షన్ హాలే కాదు, టాయ్స్ ఇంపోర్ట్ చేస్తారు. చిన్నపిల్లలకి ఆడుకునే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, ఇటువంటి అన్నీ, ఎలక్ట్రానిక్ టాయ్స్, ఇవన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. వదల్కూరు రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. అలాగనే క్లోతింగ్లో కానీ ఉన్నాడు ఆయన, రెడీమేడ్స్లో. దాంట్లో మీ అందరి యొక్క ఆశీర్వాదాలు. ఈ ఫంక్షన్ హాల్ చాలా ప్రిటీగా ఉంది, చిన్నది. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్కి, చిన్న రిసెప్షన్స్, ఇవన్నీ అందుబాటులో ఉంది. మంచి లో కాస్ట్లోనే పెడుతున్నాడు, మీ అందరికి అందుబాటు ఉండేటట్టు. చాలా చక్కగా ఉంది, కంప్లీట్ సెంట్రల్ ఎయిర్ కండిషన్. సో ఒకసారి అవకాశం ఇవ్వండి యువకుడికి. ఫయాజ్ భాయ్ మా ఉదయగిరి ప్రాంతీయుడు. ఆయన మేము ఒక ఊరోళ్ళం, ఒక గల్లీ వాళ్ళం. గతంలో జర్నలిజంలో నెల్లూరులో ఈనాడు అంటే ఫయాజ్ అంటే ఈనాడు అనే ఒక నానుడు ఉండేది. నేను లా కాలేజీ రాజకీయాలు ఉన్నప్పుడు నా ప్యానల్ లా కాలేజీలో చైర్మన్గా గెలిచినప్పుడు మరుసటి రోజు బాబు ప్యానల్ ఘన విజయం రాసినటువంటి ఒక మంచి వ్యక్తి ఫయాజ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆయన జర్నలిజంలో ఎటువంటి మచ్చ లేకుండా ఎంతో హానెస్ట్గా పనిచేసినటువంటి మంచి వ్యక్తి నా మిత్రుడు ఫయాజ్ అని తెలుసుకుంటూ, ఈరోజు వాళ్ళ కుమారుడు ఈ మినీ ఫంక్షన్ హాల్ని ప్రారంభించడం మేమందరం కూడా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఒక కుమారుడికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ఏజీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇందులో అన్ని సౌకర్యాలు ఉండి అందరికీ అందుబాటులో ఉండాలనేది మా కోరిక.
పేదవాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. దీన్ని వినియోగించుకోమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఆర్ట్ గ్లోబ్ అనే సంస్థ ఏర్పడి 5 ఏళ్ళు అవుతుంది. సో మీరందరూ చూపించిన ఆదర అభిమానాలు నన్ను వేరే వేరే ఫీల్డ్స్లోకి కూడా తీసుకొని వెళ్ళాయి. సో నేను విస్తరించడానికి మీరందరూ సహకరించారు. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం దీని వెనకాల ఒక కారణం ఉంది. ఇదేంటంటే జనరల్గా మన చుట్టుపక్కల ఏదైతే మన నీడ్స్ ఉంటాయో, అంటే ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అని డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా. సో అలాంటి ఒక డిస్కషన్లో వచ్చిందే ఈ ఫంక్షన్ హాల్ టాపిక్. సో అలా వచ్చి ఒక డిస్కషన్ ఫంక్షన్ హాల్గా మారింది. సో మీరందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి మనకు కావాల్సిన ఏదైతే ఇందాక సార్ చెప్పినట్టు మన మ్యారేజ్ రిసెప్షన్స్ కానీ లేకపోతే చిన్నపాటి బర్త్డే ఫంక్షన్స్ కానీ 200 మెంబర్స్ 250 మెంబర్స్ ఫంక్షన్స్ ఏవైనా వచ్చినా హ్యాపీగా చేసుకునేటట్టు డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా, పార్కింగ్ అన్ని సదుపాయాలు ఉంచాము. సో దయచేసి అందరూ వచ్చి యూస్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఫయాజ్ భాయ్ గారు సీనియర్ జర్నలిస్టు. ఎక్కడ చెప్పినా ఫయాజ్ భాయ్ అని పేరు చెప్తే చాలామంది రాజకీయ నాయకులు అభిమానంతో అతని హక్కును చేర్చుకుంటారు. అతని కుమారుడు రాహిల్ తాజ్ ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రాహిల్ గారు ఆర్ట్ గ్లోబ్ ఒకటి పెట్టి ఏర్పాటు చేసి టాయ్స్ షాప్స్ మన పొల్లకూరు రోడ్డు, అదేవిధంగా మెడ్రాస్ బస్టాండు, కొన్ని జిల్లాల్లో కూడా వ్యాపింపజేసి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అజీజ్ భాయ్ గారు చెప్పినట్టు చదువుకున్నాం, నేను ఒక్కడనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేకుండా మేము కూడా కొంతమందికి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన తరపున చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దానిలో భాగంగా మన ఏరియాలో ఇంత అధునాతనమైన సెంట్రల్ ఏసీ కళ్యాణ మండపం దాదాపు ఒక 150 నుంచి 200 మంది సీటింగ్తో కెపాసిటీతో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా డైనింగ్ హాలు, కిచెన్, మళ్ళీ అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ఏర్పాటు చేయడం మన నెల్లూరు నగర ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.